ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 25, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనము. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని దగ్గర మన మోకాలుని మనం చేసినటువంటి అపరాధములకు దేవుడు మనల్ని క్షమించాలి అని మొరపెడతాము. దేవుడు మనల్ని క్షమించాలి అంటే మనము ఇతరులని క్షమించే మనసు కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నారు. దేవుడు మనల్ని క్షమించారు. ఎవరిని బట్టి క్షమించారు అనంటే యేసుక్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించారు. ఆ క్షమాపణ పొందుకున్న మనము ఆ క్షమ అనేది మన హృదయంలో ఉండాలని దేవుడు చూస్తున్నారు. మన హృదయంలో ఆ క్షమ ఎలా వస్తుందంటే మన హృదయం క్షమా హృదయమై ఉండాలి, దయగలిగిన హృదయమై ఉండాలి. అంతేగాని కోపము, ద్వేషము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును కలిగిన హృదయముగా మనం ఉంటే మాత్రం మనం ఎవరిని కూడా క్షమించలేము, ఎవరిని కూడా ప్రేమించలేము. కానీ దేవుడు మన నుండి కోరుకునేది ప్రేమ, అలాగే క్షమ. ఆ క్షమ, ఆ ప్రేమ మనలో ఉండాలంటే మన మనసు దయగలిగి ఉండాలి. ఇతరుల మీద జాలి పడే తత్వాన్ని మనం కలిగి ఉండేటప్పుడు ఎంతటి పాపినైనా, మనల్ని ఎంతగా హింసించిన వారినైనా, మనల్ని ద్వేషించిన వారినైనా, దూషించిన వారినైనా, మనకు కీడు తలపెట్టిన వారినైనా సరే క్షమించగలిగే గొప్ప మనసు మనము పొందుకుంటాము. కాబట్టి దేవునికి ఇష్టమైనట్లు దేవుని గొప్ప లక్షణము కరుణా హృదయము. ఆ హృదయాన్ని కలిగి క్షమించేవారుగా ఉండి క్షమాపణ పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.